డిఎంజీ పరిధిలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేసే టీచింగ్ డాక్టర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డాక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్ డాక్టర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలన్నారు. కోటిలోని డిఎంఈ ఆవరణలో జేఏసీ చైర్మన్ డాక్టర్ వి శేఖర్ మాట్లాడారు. కొందరు డాక్టర్స్ అసోసియేషన్ మునుగులో ఉన్న నాయకులు కొన్నేళ్లుగా నగరంలోనే తిష్టవేశారని, వారి వల్ల జిల్లాలలో పనిచేస్తున్న డాక్టర్లు అక్కడే ఉండిపోయారన్నారు. అలాంటి అసోసియేషన్ నాయకుల ఒత్తిడి లేకుండా సాధారణ బదిలీ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించి ఉస్మానియా గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘాల ప్రమేయం లేకుండా ఆఫీస్ బేరర్స్ పెరిఫెరల్ మెడికల్ కాలేజెస్ వైద్యులకి ఆవాజ్ దో వన్ ఉస్మానియా 2 గాంధీ యూనిట్ అంటే 4 యూనిట్లు. తర్వాత ఈ 4 యూనిట్లో ఒక్కొక్క ఆఫీస్ బేరర్ అని 19 మంది ఉంటారు. అంటే 19 అంటే దాదాపు 58 మెంబర్స్ ఇక్కడనే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే 6 సంవత్సరాల నుండి ఇక్కడ అసోసియేషనే లేదు. అసోసియేషన్ గొడవల వల్ల అది కోర్టులో ఉంది. ఆ కోర్టు నుండి కోర్టు కమిషన్ ఎలక్షన్లు నిర్వహించుకోండి అనేసి ఒక కోర్టు కమిషన్ నిర్వహించింది. కానీ అది కూడా ఇంకా పూర్తి కాలేదు. అది కూడా పూర్తి కాలేదు. ఇంకా సెంట్రల్ అసోసియేషన్ పరిపూర్ణంగా నిర్మాణం కాలేదు. జిల్లా యూనిట్ అసోసియేషన్లు పరిపూర్ణంగా నిర్మాణం కాలేదు. వాటి కోర్టు కూడా ఆదేశాలు సరిగ్గా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ అసోసియేషనే లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాలు లేని అసోసియేషన్ ఈ యొక్క సాధారణ బదిలీల టైంలోనే మీ అసోసియేషన్ గుర్తుకొచ్చిందంటే ఈ అసోసియేషన్ మనగడ ఏంటి, ఆ అసోసియేషన్ ఎక్కడుంది, అసోసియేషన్ ఏ ఉద్దేశంతో స్థాపించబడుతుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ సాధారణ బదిలీలలో వాళ్ళు ప్రయోజనం పొందడానికి మాత్రమే ఈరోజు అసోసియేషన్ ముందుకు వస్తుంది. అలాంటి అసోసియేషన్లకి ఈరోజు అవకాశం ఇస్తే భవిష్యత్తులో కూడా అందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకి, తర్వాత మన వైద్య సిబ్బందికి కూడా నష్టం వాటిల్లుతుంది, పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆఫీస్ బేరర్ అనే సెంటెన్స్ నే మేము ఈరోజు ఏ గైడ్ లైన్లలో లేకుండా ఉండాలి అనేసి మేము ఆశిస్తున్నాం.